ఆల్పినో అండ్ చీజ్ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పికిల్డ్ ఆల్పినోస్, మైదా పిండి, వెన్న, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, బేలీఫ్, బిర్యానీ ఆకు అంటాం కదా అది, అలాగే కొద్దిగా చీజ్, మిరియాల పొడి, ఇంకా సీజనింగ్ పౌడర్. ఈ సీజనింగ్ పౌడర్ అనే దాని గురించి మీకు చెప్పే ఉంటాను ఆల్రెడీ. ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ తోటి, అంటే డ్రైడ్ గార్లిక్ అని, డ్రైడ్ ఆనియన్ అని, డ్రైడ్ క్యారెట్, ఈ విధంగా ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ తోటి మంచి సీజనింగ్ రెడీ చేసి పెట్టుంటారు. అది వేసిన వెంటనే ఫ్లేవర్ చక్కగా వచ్చేస్తుంది, రెడీమేడ్గా బాగుంటుంది అది. ఓకే, ఇందులో కూడా చూసినట్లయితే మనము అన్నీ ఆల్మోస్ట్ నిలవ ఉండే వెజిటేబుల్సే, రేపటికి పాడైపోద్ది, ఎల్లుండికి పాడైపోద్ది అనేటివి ఏం లేవు, ఎక్సెప్ట్ కోరియాండర్. ఇది మాత్రం ఫ్లేవర్కి వాడుకుంటున్నాం, ఫ్రెష్ది. ఓకేనా, వంట మొదలు పెట్టేద్దాం. చాలా ఫాస్ట్గా, ఈజీగా కూడా అయిపోతుంది ఇది. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుంటా. ఇందులో రఫ్ చాప్ చేసి వెజిటేబుల్స్ వేసేసుకుందాం. యూజువల్లీ కొద్దిగా కుక్ చేసి కూడా వేసుకోవచ్చు, అంటే హాఫ్ కుక్ చేసిన తర్వాత కూడా రుబ్బుకోవచ్చు దీన్ని. కానీ నేను రాగానే వేస్తున్నాను, సూపే కాబట్టి ప్రాబ్లం లేదు, ఇట్ విల్ బి నైస్. వెల్లుల్లిపాయలు చాప్ చేసాం, మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే ఆనియన్, రఫ్ చాప్, ఇది కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది చాలు. చాప్ చేస్తాం కాబట్టి బ్లెండ్ కూడా చేస్తున్నాం కదా, అందుకని ఆ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది, అందుకని ఆనియన్ కొద్దిగా తగ్గించేస్తున్నాం. లేదు మామూలుగా కుక్ చేసుకోవాలంటే యూ కెన్ యూజ్ లైక్ ఫైన్ చాప్ చేసుకొని డైరెక్ట్గా కుక్ చేసుకొని వాడుకోవచ్చు. తర్వాత సర్వ్ చేసేటప్పుడు స్ట్రైనింగ్ చేసుకోవచ్చు అనమాట, అంటే వడపోసి థిన్గా ఉండే సూప్ సర్వ్ చేసుకోవచ్చు. రెడీయా? ఇంకేం వేద్దాం? ఆల్పినోస్ ఒక 2 ముక్కలు పెట్టుకుంటున్నాను గార్నిష్కి. మిగతా వాటిని చాప్ చేసి వేసేసుకుందాం. మీకు ఎవరికైనా ఆల్పినోస్ ఇష్టమా? పికిల్డ్ ఆల్పినోస్ చాలా బాగుంటాయి, నాకు బాగా ఇష్టం. పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పు ఉప్పుగా బాగుంటుంది. ఓకే, డన్. ఇక్కడికి చాలు. మిక్సీలో అది బ్లెండ్ చేసుకునే లోపు పెనం వేడెక్కుతూ ఉంటుంది కదా, పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. అండ్ నౌ విల్ బ్లెండ్ ఇట్. కొద్దిగా నీళ్ళు వేసుకున్నా, ప్యూరే అవ్వడానికి కోసం అన్నమాట. అలాగే సూప్కి వాటర్ కావాల్సి వస్తాయి, ఇవి కూడా వేడి చేసుకున్నాం. బటర్ వేస్తున్నా, కరుగుతుంది లోపు కదా. అండ్ దీంట్లో బే లీఫ్ వేసుకుంటున్నా ఫస్ట్. బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత మైదా పిండి వేసుకోవాలి. దీన్ని కాస్త అలా ఫ్రై చేయాలి. దీన్ని రూ ప్రిపరేషన్ అంటాం. యూజువలీ ఈ ఇటాలియన్ డిషెస్ ఉంటాయి కదా, కాంటినెంటల్ అంటాం, అందులో ఇది బాగా ఫేమస్. బటర్ ఇంకా మైదా ఈ రెండు కలిస్తే చక్కటి క్రీమీ ఫ్లేవర్ తోటి, లేకపోతే క్రీమీ టెక్స్చర్ తోటి
చక్కటి రూ ప్రిపేర్ అవుతుంది. సూప్స్కి కానీ స్ట్యూస్కి కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మరీ బ్రౌన్ అవ్వకూడదు, అలా అని అండర్ కుక్డ్ ఉండకూడదు, కరెక్ట్గా కుక్ అవ్వాలి. ఓకే, ఇట్లా రూ ప్రిపరేషన్ అయిన తర్వాత ఈ ప్యూరే యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా పచ్చిదనం, ఉల్లిపాయ అవి వేసాం కదా, ఆ పచ్చిదనం కాస్త పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి కాసేపు. తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవడం బెటర్ యాక్చువల్లీ. ఇది ఈ విధంగా లంప్స్ ఫామ్ అవ్వకుండా. కలర్ అయితే చాలా బాగుంది సూప్ ది. రెండు ఇప్పుడు ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు సీజనింగ్ కోసం. దీంట్లో మిరియాల పొడి యాడ్ చేస్తున్నా. కారం విషయానికి వస్తే ఆలపినోస్ ఆల్రెడీ కారంగా ఉంటాయి, పుల్లగా కూడా ఉంటాయి, కాబట్టి దాంట్లో ఎక్కువ అవసరం లేదు. అందుకని కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాం. సీజనింగ్ కోసం సీజనింగ్ పౌడర్ కూడా యాడ్ చేసాం. సీజనింగ్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. కొంచెమే వేసుకుందాం, ఎందుకంటే అవి ఆల్రెడీ పికిల్డ్ ఆల్పినోస్ వేసాం కదా, అందులో కూడా ఉప్పు ఉంటుంది. అట్లా ఒక బాయిల్ వచ్చేసరికి అంతా కలిసిపోయి నీట్గా ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇది మరీ థిక్ సూప్ కాదు, అలా అని థిన్ సూప్, క్లియర్ సూప్ కూడా కాదు, కొంచెం చిక్కగా వచ్చే సూపు బాగుంటుంది. అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆర్ లాస్ట్ బట్ వన్ అనొచ్చు యాక్చువల్లీ, దీన్ని కోరియాండర్ స్ప్రింకిల్ చేద్దాం. Okay, and then cheese. అంతే, ఈ చీజ్ కరిగిపోతే మనకు సూప్ రెడీ అయిపోయినట్లే అన్నమాట. ఓకే, సూప్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.